ఫ్రెండ్స్, ప్రపంచంలో ముఖేష్ అంబానీ అంటూ తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడులో ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాకుండా మొత్తం ఏషియాలోనే అత్యంత ధనవంతుడు. రిపోర్ట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ కేవలం 1 సెకండ్లో 20,000 కంటే ఎక్కువ సంపాదిస్తాడు. అయితే 1 సెకండ్లో 20,000 కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తికి ఎలాంటి కోరికలు ఉన్నాయి, మరి అతను ఆ డబ్బుని ఎలా ఖర్చు చేస్తాడో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అయితే ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ 1957లో ఎమన్లో జన్మించారు. ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ ఎమన్ నుండి ముంబైకి వచ్చేశారు. ముంబైకి వచ్చేశాక 1966లో ధీరుభాయ్ అంబానీ ముంబైలో ఒక చిన్న టెక్స్టైల్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ముఖేష్ అంబానీ తన చైల్డ్హుడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పిల్లవాడిలా గడిపాడు. ఆ సమయంలో ధీరుభాయ్ అంబానీకి టెక్స్టైల్స్ కంపెనీ ఉంది, కానీ దాని నుండి వచ్చే ఆదాయం ముఖేష్ డిమాండ్స్ అన్నిటికీ తీర్చడానికి సరిపోలేదు. ముఖేష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారంలో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ముఖేష్ రాకతో అతని బిజినెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 2002లో మరణించారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అయ్యారు. అతను తన బిజినెస్ ని మరింత గ్రో చేయడానికి జియో టెలికామ్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అతని బిజినెస్ ఊహించలేనంత గ్రో అయింది. రిపోర్ట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ కేవలం 1 సెకండ్లో 20,000 కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ముఖేష్ అంబానీ గురించి ఒక సామెత కూడా ఉంది. అదేంటంటే, పాకెట్ నుంచి 2,000 రూపాయలు నోటు పడిపోతే అంబానీ దాన్ని తీసుకునేంత పట్టే సమయంలో అతను ఆ నోటు విలువ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అంబానీ మొత్తం నికారా విలువ $114 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇప్పుడు అంబానీ ఏషియాలోనే అత్యంత ధనవంతుడు. అయితే అంబానీ అంత డబ్బు ఎక్కడ ఖర్చు పెడతాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, హౌస్. ప్రపంచంలోని ధనవంతులలో అంబానీ ఒకరు, మరియు అతని వద్ద ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. ఇల్లు ముంబైలో ఉంది. దీనికి అనిటేలియా అని పేరు పెట్టారు. అనిటేలియా 27 అంతస్తులతో నిర్మించబడిన ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన ఇల్లు. ఇంటి మొదటి 6 అంతస్తులలో కార్ పార్కింగ్ ప్రాంతం ఉంది. అక్కడ మీరు అంబానీ యొక్క లగ్జరియస్ కార్లను చూడొచ్చు. ఇంటి లోపల కార్ సర్వీస్ స్టేషన్ కూడా నిర్మించబడింది. ఇక్కడ అంబానీ కుటుంబానికి చెందిన కార్లు మాత్రమే సర్వీస్ చేస్తారు. ఇది కాకుండా ఇంట్లో 9 ఎలివేటర్లను అమర్చారు. ఇంటి టెర్రస్ మీద 3 హెలిప్యాడ్లు స్థలం కూడా తయారు చేశారు. ఇది కాకుండా ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, డ్యాన్స్ స్టూడియో, మసాజ్ రూమ్ మరియు పెద్ద దేవాలయం కూడా ఉంది. అలాగే ఇంట్లో 50 మందికి సరిపడే సినిమా హాల్ కూడా నిర్మించారు. అంబానీ తన కుటుంబం కోసమే ఈ ఇంటిని నిర్మించారు. మరియు అంబానీ ఇంట్లో 600 మంది పైగానే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇందులో డ్రైవర్, క్లీనర్, షిప్ సెక్యూరిటీ గార్డ్ మరియు పంబర్లు ఉన్నారు. ఇంటి ధర $2 బిలియన్, అంటే 15,000 కోట్లు. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి యొక్క మెయింటెనెన్స్ కి నెలకు 2.5 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది కాకుండా అంబానీ ఇప్పటికే లండన్ లో 300 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించారు. దీనికి స్టోక్ పార్క్ అని కూడా పేరు పెట్టారు. ప్రాపర్టీ లోపల 5 స్థాయి హోటళ్లు మరియు 3 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇంటి లోపల ఒక జిమ్, ఒక స్విమ్మింగ్ పూల్ మరియు ఒక పడక గది ఉంది. బయట అనేక స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంటి ధర $70 మిలియన్. నంబర్ 2, కార్ కలెక్షన్. ఇప్పుడు ముఖేష్ అంబానీ కార్ల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముఖేష్ అంబానీకి లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అతని ఇంటి మొదటి 6 అంతస్తులలో 150 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు పార్క్ చేశారు. వారి కొన్ని ఖరీదైన కార్లు పేరు మరియు వాటి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే ముఖేష్ అంబానీ రోల్స్ రాయ్స్ కలీనర్ను కొనుగోలు చేశారు. ఇది అతని కార్ కలెక్షన్ లో 3వ రోల్స్ రాయ్స్. అయితే ఈ రోల్స్ రాయ్స్ మిగతా 2 రోల్స్ రాయ్స్ ల కంటే అడ్వాన్స్ గా ఉంది. ఈ కారు ధర 13 కోట్లు. తర్వాత అతని వద్ద అత్యంత ఖరీదైన కారు BMW 760 Li కూడా ఉంది. ఇది చాలా ఆధునికంగా డిజైన్ చేయబడిన కారు. ఈ కారు లోపలి భాగం చాలా విలాసవంతమైనది. ఈ కారు లోపల ప్రత్యేకమైన విశ్రాంతి గదిలా ఉంటుంది. ఈ కారు ధర 8.5 కోట్లు. ఇది కాకుండా అంబానీ వద్ద మర్సిడీస్ మేబ్యాక్ S60 కూడా ఉంది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. ఈ కారులో అంబానీ ఎక్కువగా కనిపిస్తారు. ఈ కారు విలువ 10 కోట్లకు పైగానే ఉంటుంది. అంబానీ వద్ద ఫెరారీ SAF 90 కూడా ఉంది. ఈ కారును అంబానీ 2019లో కొనుగోలు చేశారు. ఈ కార్లను స్పీడ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇందులో V8 ఇంజన్ అమర్చబడింది. ఇది చాలా బలమైన ఇంజన్. ఈ కారు ప్రస్తుత మార్కెట్ విలువ 7.5 కోట్లు. ఇది కాకుండా అంబానీ వద్ద బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ఉంది. దీని ప్రైస్ 3.5 కోట్లు. అంబానీ తన కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు ఈ వ్యానిటీ వ్యాన్ లోనే వెళ్తారు. దీని ధర 10 కోట్లు. నంబర్ 3, ప్రైవేట్ యాడ్స్. ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రైవేట్ యాడ్స్ చూద్దాం. అంబానీ వద్ద 70 మీటర్ల పొడవు మరియు 30 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రైవేట్ యాడ్ కూడా ఉంది. ఈ యాడ్ సముద్రంలో కదిలే ఒక ప్యాలెస్. ఈ యాడ్ లో డైనింగ్ ఏరియా, బెడ్రూమ్, బాత్రూమ్ మరియు జిమ్ కూడా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ యాడ్ ధర 600 కోట్లు. నంబర్ 4,
ప్రైవేట్ జెట్. ఇప్పుడు ఏషియాలోనే అత్యంత ధనవంతుడికి ప్రైవేట్ జెట్ లేదనడం సాధ్యం కాదు. మన వద్ద 3 ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వాటిలో అతని అత్యంత ఖరీదైన జెట్ బోయింగ్ బిజినెస్ జెట్. దీని విలువ $73 మిలియన్. ఈ జెట్ ధర 550 కోట్లు. ఈ ప్రైవేట్ జెట్ అంత ఖరీదు ఉందంటే అందులోని సౌకర్యాలు కూడా అంతే ఖరీదైనవే. రిపోర్ట్స్ ప్రకారం ఈ జెట్ లో బెడ్రూమ్ మరియు బాత్రూమ్ కాకుండా అంబానీ కోసం స్పెషల్ ఆఫీస్ కూడా ఉంది. 2007లో నీతా అంబానీ 4వ పుట్టినరోజున ముఖేష్ అంబానీ 240 కోట్లు విలువైన జెట్ ను బహుమతిగా ఇచ్చారు. దీని పేరు ఎయిర్బస్ A390. అంబానీ తన కుటుంబంతో కలిసి ఈ విమానాన్ని హాలిడేస్ లో ఉపయోగిస్తారు. ఈ ప్లేన్ లో బెడ్రూమ్లు, బాత్రూమ్లు, కిచెన్లు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఒక సెకండ్ లో 20,000 కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి తన జీవితంలో ఈ కీర్తిని కలిగి ఉండాలి. వీళ్ళు 3 లక్షల విలువ చేసే కప్పులో తాగుతారు. ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్న ఈ కప్ జపాన్ లో తయారు చేస్తారు. అది కూడా బిలియనియర్ల కోసం మాత్రమే. ఈ కప్పులో పైభాగంలో గోల్డెన్ కలర్ వర్క్ ఉంటుంది. అలాంటి పని మరే ఇతర బ్రాండ్ కప్పుల్లోనూ కనిపించదు. మొత్తం సెట్ లో కేవలం ఒక కప్పు ధర 3 లక్షలు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.